నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకునేది హనుమత్ జయంతి, అలాగే హనుమాన్ విజయోత్సవం. హనుమంతుడికి సంబంధించిన విషయాలన్నీ కూడా వీలైనంత క్లుప్తంగా మనం ఈ రోజున చెప్పుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేద్దాం. అసలు హనుమంతుడు అంటేనే అందరికీ చాలా 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 ఇష్టదైవం. అది ఉత్తర భారతం కావచ్చు, దక్షిణ భారతదేశంలో కావచ్చు, హనుమంతుడిని విపరీతంగా ఆరాధిస్తారు. అసలు హనుమంతుడు అంటేనే దాస్య భక్తికి సంకేతం. ఎవరికి అయినా నవవిధ భక్తుల్ని తీసుకున్నట్లయితే నవవిధ భక్తుల్లో మీకు శ్రవణం కానీ కీర్తనం కానీ ఇవన్నీ వచ్చినా వీటన్నిటిలోనూ దాస్య భక్తి అనేది కూడా చాలా 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 విశేషమైన భక్తి. ఆ భక్తికి సంబంధించి చాలా చెప్పుకోదగిన వ్యక్తిగా మనం హనుమంతుడిని చెప్తాం. అంటే ఆయన శ్రీరామచంద్రుడికి దాస్య భక్తిని నిరూపించుకున్న వ్యక్తి. అంటే ఆయన దగ్గర నుంచి ఏమీ ప్రతిఫలాపేక్ష లేకుండా మనసా వాచా కర్మేణ ఆయన్ని పూజిస్తూ ఆయన కోసం ఏదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆయనకి ఎంతో దాస్యంగా ఉంటూ ఆ రకమైన భక్తిని చూపించిన వ్యక్తిగా మనం హనుమంతుడిని చెప్తాం. హనుమంతుడు అంటేనే ఒక ధైర్యం, ఒక స్థైర్యం. ఎవరికైనా సరే హనుమంతుడు అనేటప్పటికీ ఒకలాంటి ధైర్యం కానీ, ఒక చక్కటి రూపం కానీ, ఒక మంచి ఆలోచన కానీ, అంటే పర్లేదు మనం ఏదైనా సాధించగలం, హనుమంతుడు అంత శక్తి అన్నది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ హనుమంతుడి గురించి కొన్ని చిన్న చిన్న ముఖ్యమైన విషయాలు, అంటే ఉన్న తక్కువ సమయంలో చెప్పుకునే ముఖ్యమైన విషయాలని మనం ఇక్కడ తెలుసుకుందాం. మామూలుగా హనుమంతుడి గురించి మనం తెలుసుకున్నప్పుడు ముఖ్యంగా మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఏంటంటే అంజనీపుత్రుడు అని చెప్తాం. వాయుపుత్రుడుగా ఆయన్ని గురించి చెప్పుకుంటాం. అయితే హనుమంతుడి చిన్నతనంలో అసలు ఆయనకి ఆ హనుమంతుడు అన్న పేరు కానీ ఈ విషయాలు ఏంటి అన్న విషయాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే, చిన్నప్పుడు ఆయన పుట్టిన వెంటనే గంట లోపలే ఈ తల్లి కొంత దూరం వెళ్ళి ఆహారం కోసం పక్కకి వెళ్ళినప్పుడు ఆయన కొంచెం మెలకు వచ్చి వెంటనే ఆయన ఉదయిస్తున్న సూర్యుడిని చూసి, ఆ సూర్యబింబాన్ని చూసి ఒక పండులా భావించి దాన్ని తెచ్చి తినాలి అన్న భావనతో ఆయన అక్కడ దాకా ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుడిని అందుకోబోతాడు. సూర్యుడు ఈ చిన్నపిల్లవాడు సాధారణ వ్యక్తి కాదు, రాబోయే కాలంలో ప్రపంచానికి ఎంతో ఎంతో ముఖ్యమైన వ్యక్తి, ఇతన్ని నేను ఇబ్బంది పెట్టకూడదన్న భావనలో తన యొక్క కాంతిని అతని మీద విపరీతంగా ప్రసరించి అతను ఇది చేయకుండా కొంత కాంతిని కూడా తగ్గించుకొని ఆ యొక్క హనుమంతుడు తన మీదకి వచ్చినప్పుడు ఆయన ఆగుతాడు. ఈ లోపల ఆ విషయాన్ని గమనించిన ఈ రాహు అక్కడికి వచ్చి, రాహు మీద కూడా చిన్నపిల్లల చేష్టలు అంటే ఎలా ఉంటాయి, ఇది చూసి కొంతసేపు అది కాకపోతే ఇంకో దాని మీదకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎర్రని రూపంలో ఉండే సూర్యనారాయణ స్వామిని పట్టుకోబోయి మళ్ళీ ఆ పక్కెళ్ళి రాహుని పట్టుకోబోతే రాహు కొంచెం కంగారు వచ్చి ఇలా కాదని చెప్పి ఆయన వెంటనే వెళ్ళి ఇంద్రుడికి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఇంద్రుడు రావడం, అక్కడికి వచ్చిన తర్వాత ఇంద్రుడి యొక్క ఐరావతాన్ని చూసి కూడా ఈయన ముచ్చట పడతాడు. ఇది కూడా ఏదో తెల్లగా ఉంది, ఏదో ఇది కూడా తినే వస్తువేమో అనుకుని దాని మీద కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే తన దగ్గర ఉండే వజ్రాయుధంతో తన మీదకి రాబోయాడు కదా తన యొక్క ఐరావతం మీదకి, దాంతో ఆయనకి దవడ మీద కొట్టడం జరుగుతుంది. వెంటనే ఆయన కింద పడిపోవడం జరుగుతుంది. ఎవరు? హనుమంతుడు. ఆ దవడ మీద కొట్టడం బట్టి దాన్ని హనుమలు మీద కొట్టడం కనుక హనుమంతుడుగా ఒకటి అనొచ్చు. ఎప్పుడైతే ఆయన కింద పడిపోయాడో వెంటనే వాయుదేవుడికి చాలా బాధ వస్తుంది. తన యొక్క వ్యక్తికి ఈ రకమైన ఇబ్బంది జరిగిందా అనుకొని గాలిని ఇది చేయడం ఆపేస్తాడు ఆయన. వెంటనే సర్వదేవతలు వెళ్ళి ప్రార్థన చేసి ఇలా కాదని బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ చెప్పి ఈయన వాయువు ఆగిపోతే మొత్తం ఇక్కడ పనులు అక్కడే ఆగిపోతాయి, ఇది కరెక్ట్ కాదని చెప్పి అందరూ ప్రార్థిస్తే మొత్తానికి ఆయన వచ్చి సిచ్యువేషన్ బట్టి ఏం చేస్తాడంటే ఇమీడియట్గా ఇలా కాదు అని చెప్పి హనుమంతుడికి నచ్చ చెప్పిన పని చేసి, అంటే హనుమంతుడికి కాదు ఈ యొక్క ఆ పరిస్థితిని చూసి వెంటనే అందరూ కలిసి ఈ యొక్క హనుమంతుడిని ఇది చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఒక్క దేవుడు ఒక రకమైన వరం ఇస్తాడు. సూర్యుడు ఏమని వరం ఇవ్వడం జరుగుతుందంటే, నువ్వు ఒక వయసు వచ్చిన తర్వాత నీకు సర్వ విద్యలు నేను నేర్పించగలిగేదంతా కూడా నేను నేర్పిస్తానని, అలాగే నీకు ఎప్పుడు కూడా నా వజ్రాయుధం వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుందని ఏమో ఈ యొక్క ఇంద్రుడు, అలాగే యముడు తన వల్ల ఏ రకంగానూ మృత్యువు కానీ ఇబ్బందులు కానీ రాకుండా ఉండే విధంగా ఆయన, వరుణదేవుడు తన యొక్క దానివల్ల అతనికి ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండేట్టు ఆయన, అలాగే బ్రహ్మదేవుడు తన యొక్క బ్రహ్మదేవుడి యొక్క దండన అనేది జరగదని, ఇలా ఒక్కళ్ళు ఆయన పుట్టిన గంటలోనే రకాల వరాలు ఇవ్వడం, ఆయన అపురూపమైన శక్తివంతుడిగా చాలా చక్కగా మారడం,
నిరంతరం ఆయన ఈ రామనామ జపం చేయడం, రాముణ్ణే ప్రార్థన చేయడం. రామాయణంలో కూడా కిష్కింధకాండ దాకా అసలు మనకు హనుమంతుడి ఎంట్రీ ఉండదు. కానీ ఆ తర్వాత మనం తీసుకున్నట్లయితే ప్రతి కాండలోనూ ఆయన యొక్క గొప్పతనాలు, ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంతవరకు సహకరించాడు, అలాగే రాముడికి సుగ్రీవుడికి మైత్రి విషయంలో కానీ, అలాగే సీతాదేవిని వెతుక్కొచ్చే విషయంలో వెళ్ళడం కానీ, తన శక్తి తనకు తెలియకుండా అన్ని యోజనాలు 100 యోజనాల దాన్ని దాటి వెళ్ళి అక్కడ ఆయన ఉండడం కానీ, ప్రతి విషయంలోనూ ఈ యొక్క రాముడు సీత లక్ష్మణుడికి వెన్నంటే ఉండి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకారాన్ని అందిస్తూ దాస్య భక్తితో ప్రేమానురాగాలతో ఆయన ముందుకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే హనుమంతుడికి చాలా ఇష్టం ఆకు పూజతో పూజ చేసినా కూడా, తమలపాకులతో పూజ చేసినా, అలాగే ఆయనకి సింధూరం కూడా. దానికి కూడా కారణం ఏం చెప్తారంటే ఆయనకి ఆకులతో ఒకసారి శ్రీరామచంద్రుడు ఈ యొక్క తింటున్నప్పుడు ఇది ఎందుకు ఇలా తింటున్నట్టుగా ఉంది ఆకులతో అని చెప్పి అడిగితే ఈ యొక్క తాంబూలం దానివల్ల ఆరోగ్యపరంగా ఉంటుందని తెలిసి వెంటనే ఆయన కూడా ఒళ్ళంతా ఆకులు తమలపాకులు కప్పుకున్నట్టుగా. అదేవిధంగా సింధూరం విషయంలో కూడా అమ్మవారు ఒకసారి సీతాదేవి నుదుటిని పెట్టుకున్నప్పుడు ఇది దీనివల్ల శ్రీరామచంద్రుడికి ఎంతో మంచిది, నేను ఇలా పెట్టుకోవడం బట్టి భర్తకు అన్నట్టుగా చెప్తే వెంటనే అలా పెట్టుకోవడం వల్ల శ్రీరామచంద్రుడికి మంచిదే అనే తన ఒళ్ళంతా కూడా సింధూరాన్ని రాసుకోవడం. ఈ రకంగా చాలా చాలా గొప్ప విషయాలు ఎన్నో రాముడితో ఆయనకుండే అనుబంధం చాలా ఎక్కువ హనుమంతుడికి. అంతేకాకుండా వారణాసిలో ఈ రోజున సంకటహర టెంపుల్ అని చెప్పి ఒకటి ఉంది, సంకటమోచన టెంపుల్ అని చెప్పి హనుమంతుడి ఉంది. దాన్ని తులసీదాస్ నిర్మించినట్టుగా చెప్తారు. తులసీదాస్ హనుమాన్ చాలీసాని కూడా రచించడం జరిగింది. రామచరితమానస రచించింది కూడా ఆయనే. ఈ సంకటమోచన హనుమాన్ టెంపుల్లో గనక ఎవరన్నా వెడితే తప్పనిసరిగా ఎన్ని రకాల కష్టాలను కూడా అవి తగ్గిపోతాయని చెప్పి సంకటమోచన హనుమాన్ టెంపుల్లో చెప్తారు. అంటే అది చాలా చక్కగా అక్కడ హనుమంతుడు టెంపుల్, దాంట్లో ఎదురుండా శ్రీరామచంద్రుడు కూడా ఉండడం జరుగుతుంది. రాముడిని ప్రార్థిస్తున్నట్టుగా ఈయన. తర్వాత అక్కడంతా కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రోజున చాలా ఉత్సాహంగా అక్కడ చాలా చక్కగా జరుగుతాయి. హనుమంతుడి యొక్క విజయోత్సవంలాగా హనుమంతుడికి సంబంధించినవన్నీ కూడా వారణాసిలో అత్యంత అద్భుతంగా జరుగుతాయి. అంత గొప్ప రోజుగా ఈ రోజున చెప్తారు. కాబట్టి ఈ రోజున హనుమంతుడికి సంబంధించి తులసీదాస్ రచించిన రామచరిత మానస కూడా అక్కడే దగ్గరగానే ఉంటుంది ఒక ప్రదేశం. తులసీదాస్కి సంబంధించింది చక్కగా కట్టారు పాలరాతితో. అది 1964లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పట్లో దాన్ని ఎంతో అందంగా ప్రతి చోట ఆ పాలరాయి మీద రామచరిత మానస మొత్తం రచించాడు ఆయన, తులసీదాస్ రచించినది. కాబట్టి తులసీదాస్కి ఎంతో అభిమానం రాముడన్నా ఈ యొక్క హనుమంతుడన్నా. ఆయన దాంట్లో 40 శ్లోకాల్లో హనుమాన్ చాలీసాను రచించడం జరిగింది. హనుమాన్ చాలీసాలో హనుమంతుడి భక్తి, హనుమంతుడి యొక్క శక్తి, హనుమంతుడి యొక్క ప్రేమానురాగాలు మనకి ఎలా ఉన్నాయి ఈ యొక్క రామచంద్రుడి మీద, ప్రతి విషయాన్ని ఎంతో చక్కగా రాసి ఆయన ఒక గురువుగా భావించి ఎంతో గొప్పగా రాయడం జరిగింది. ఈ యొక్క కన్నుల పండుగగా ఉంటుంది ఈ టెంపుల్. ఏది ఈ సంకటమోచన టెంపుల్ అనేది వారణాసిలో చాలా ముఖ్యమైనది. అది అంతా కూడా అస్సీఘాట్ దాకా దాంట్లో మనకి బ్రహ్మాండంగా తీసుకెళ్ళి విజయోత్సవంలా చేసుకుంటూ ఈ రోజున చాలా చక్కగా ఉండవనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా తప్పనిసరిగా సాధారణంగా శని దోషంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే హనుమాన్ చాలీసాని పారాయణ చేయమంటారు, సుందరకాండని పారాయణ చేయమని చెప్తారు. ఎందుకంటే అలా చేయడం బట్టి మనిషికి ధైర్యం, మనోనిబ్బరం మొదలైనవి ఏర్పడతాయన్నది. అలాగే హనుమంతుడిని కనుక పూజిస్తే శని దోషాలు కూడా పరిహారం అవుతాయని, అలాగే ఈ యొక్క సింధూరంతోనూ ఆకు పూజ మొదలైనవి చేయడం బట్టి కూడా మంగళవారం నాడు తర్వాత శనివారం నాడు కూడా శనికి సంబంధించిన దోషాలని అధిగమించడానికి అవకాశం ఉంటుందని మొదలైనవన్నీ కూడా చెప్పడం అనేది దీంట్లో మనం చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా హనుమంతుడికి ఎంతో ప్రియమైన హనుమాన్ చాలీసాని చదవడం మాత్రమే కాకుండా ఎక్కడ రామనామాన్ని జపిస్తారో అక్కడ తప్పనిసరిగా హనుమంతుడు ఉంటాడు. కాబట్టి ఏదో రూపంలో ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా రాముడి యొక్క నామం జపించినప్పుడు ఏదో రూపంలో అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవడం, వారికి ఆయన తప్పనిసరిగా ధైర్య సాహసాలు ఇవ్వడం అనేది, ఆరోగ్యాన్ని ఇవ్వడం అనేది మొదలైనవి చెప్తారు. కనుక తప్పనిసరిగా ఏ వ్యక్తి అయినా సరే ఎలాంటి దుష్ట సమస్యలు ఎదుర్కొంటున్నా, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటున్నా అలాంటి వాళ్ళు తప్పనిసరిగా హనుమంతుడిని పూజించడం, మనసులో ఆయన్ని తలుచుకోవడం, శక్తి తెచ్చుకోవడం మొదలైనవన్నీ చేయడం వల్ల తప్పనిసరిగా హనుమంతుడి చిరంజీవి. ఆయన తప్పకుండా అందరికీ కూడా ఆ వరాన్ని ఇస్తాడు. కనుక రాముణ్ణి ప్రేమించి ఆరాధించి రామమంత్రం జపించని చోట తప్పనిసరిగా హనుమంతుడు ఉంటాడన్న విషయాన్ని కూడా అందరూ గుర్తు చేసుకుంటూ ఈ సందర్భంలో మరొక్కసారి హనుమంతుడిని ప్రార్థించుకుందాం. నమస్కారం.